వైఎస్ఆర్9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామంలో శుక్రవారం రోజు గ్రామ నాయకుల సహకారంతో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం నారాయణరావు వారి ఆధ్వర్యంలో యూనివర్సల్ యోగా సెంటర్ వారి సౌజన్యంతో యోగా గురుజీ గాడిపర్తి సీతారామరావు ఉచిత యోగా క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురుజీ గాడిపత్రి సీతారామరావు మాట్లాడుతూ ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజు 1 గంట యోగా గురువు సమక్షంలో యోగా చేయాలన్నారు. విద్యార్థులని తీవ్రమైన ఒత్తిడి, అసహనాన్ని దూరం చేసి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎంపీపీ ఆకుల హనుమంతరావు మాట్లాడుతూ యోగా వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని, విద్యార్థులంతా చాలా చక్కగా యోగా నేర్చుకున్నారని, ఉచిత యోగా క్లాసులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఎంపీపీ ఆకుల హనుమంతరావు, కూటమి నాయకులు రోషయ్య, గోపి, ప్రధానోపాధ్యాయులు గడ్డం నారాయణ, ఉపాధ్యాయులు బెనర్జీ, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యోగా గురించి మన పూర్వీకులు మనకి అందించిన ఈ యోగా విద్యను ఇప్పుడు మన ముందు తరాలకు తెలియజేయాలనే ఒక మంచి సంకల్పంతో నేను అడవిరావులపాడు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా శుక్రవారం రోజున యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పిల్లలంతా చాలా చక్కగా యోగా నేర్చుకోవడం జరిగింది. గ్రామ నాయకులంతా కూడా బాగా సహకరించారు. హెచ్ఎం గారు కూడా ఎంపీపీ స్కూల్లో ప్రాథమిక పాఠశాల ఎంపీపీ గారు ఎంపీపీ గారు మనకు బాగా సహకరించారు. రంగా గారు అంతా మంచి సహకరించారు. గ్రామ నాయకులంతా కూడా అంతా యోగా విద్యార్థి అంతా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామ మండల స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నందిగామ మండల ఎంపీగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మాస్టర్ బెనర్జీ గారు మరియు టీచర్స్ అందరి సమక్షంలో గాడిపర్తి సీతారాం యోగా గురించి మనకు చక్కగా ఈ యోగా క్లాస్ని నిర్వహించి పిల్లలకి మరి యోగాసనాలు చేయించి వాళ్ళు ఎలా చేస్తే ఉల్లాసంగా ఉంటారు, మానసికంగా దూరంగా ఉంది మరి వాళ్ళ విద్యని అభ్యసించడానికి ఆరోగ్యవంతంగా ప్రతి పిల్లవాడు విద్యను మరి వాళ్ళ విద్య ముందుకు వస్తుందనే ఒక సంకల్పంతో ఈ యోగా కార్యక్రమాన్ని మరి మా అడవిరావులపాడు గ్రామంలో నిర్వహించినందుకు మరి యోగా గురుజీ సీతారాం గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలు ఇక్కడ మా స్కూల్లో అడవిరావులపాడు స్కూల్లో మరి మండపల్లి స్కూల్ అంటే చాలా మందిగా మందులో నేను చూసినటువంటి గ్రామాల్లో ఒక్కొక్క ఊళ్ళో 20 మంది 40 మంది ఈ మండపల్లి స్కూల్లో ఉంటారు. మరి మా గ్రామంలో అయితే దగ్గర నేను ఒక 20 సంవత్సరాల నుంచి కొద్దిగా నేను అబ్జర్వేషన్ మన అడవిరావులపాడు స్కూల్లో చేస్తాను. ఈ స్కూల్లో ఇక్కడ ఈ చెప్పే టీచర్స్ కానీ మరి పిల్లల తల్లిదండ్రులు కానీ కొంచెం పిల్లల మీద శ్రద్ధ వహించి మరి స్కూల్కి పంపించడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే మిగతా స్కూల్ పోల్చి చూస్తే దగ్గర ఒక 100కు పైబడి పిల్లలు ఈ స్కూల్లో మరి విద్యను అభ్యసిస్తున్నాం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మరి దాని తగ్గట్టుగా టీచర్స్ అందరూ కూడా విద్యాభవన్ అందించడంలో మెరుగైన విద్యను అందిస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ స్కూల్ వైపుకి చూడకుండా మరి మా గ్రామంలో ఈ స్కూల్కి పంపిస్తున్నారంటే మరి టీచర్స్ని కూడా మరి నేను అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే పిల్లలకి విద్యతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం. క్రమశిక్షణ అనేది మరి విద్యాబోధులు అందించేటువంటి టీచర్సే కాకుండా మరి ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా కొద్ది క్రమశిక్షణగా మరి వాళ్ళ పెంపకంలో క్రమశిక్షణ అనేది కూడా అవసరం. ఆ క్రమశిక్షణ అనేది ఉంటే భవిష్యత్తులో వాళ్ళు పెద్ద కొద్ది కూడా శిలాప అలవాట్లకి దూరంగా ఉండి మరి మంచి విద్యను అభ్యసించి మరి వాళ్ళ భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదిగి మంచి ఉద్యోగాలు సాధించడానికి దోహదపడతాయనేది మరి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిల్లలందరూ సహకరించారు బాగా.
సంతోషంగా వాళ్ళు నవ్వుతా కూడా మరి సీతారామ గారిని చూసి వాళ్ళు చాలా ఎంకరేజ్ ఎనర్జీగా మరి నేర్చుకున్నందుకు చాలా సంతోషిస్తూ సెలవు.